ఈరోజు మనం కాముని పున్నమి హోలీ పండుగ వెనుక ఉన్న కథను చాలా సింపుల్గా తెలుసుకుందాం. సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో అగ్నికి ఆహుతి అవుతుంది కదా. ఆ తర్వాత ఆమె పార్వతిగా హిమవంతుని కూతురిగా జన్మిస్తుంది. సతీదేవి చనిపోవడంతో పరమశివుడు తపస్సులోకి వెళ్ళిపోతాడు. కానీ పార్వతీదేవి శివుడిపై భక్తితో ఆయనకు సేవలు చేస్తూ ఉంటుంది. అయితే దేవతలు లోకక్షేమం కోసం శివపార్వతుల వివాహం జరగాలి అని మన్మధుడి దగ్గరకు వెళ్తారు. మన్మధుడు అంటే ప్రేమదేవుడు. పూల బాణాలు వేసి ప్రేమ భావాలు కలిగించేవాడు. దేవతల కోరిక మేరకు శివుడి మీద పూల బాణం వేస్తాడు. అది గమనించిన శివుడు చాలా కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మధుడి భార్య అయిన రతిదేవి చాలా బాధపడుతుంది. దేవతలు కూడా శివుడిని వేడుకోవడంతో అప్పుడు పార్వతీదేవి లోక కళ్యాణం కోసం మన్మధుడిని ఎవరికీ కనిపించని ఒక అదృశ్య రూపంలో ఉండేలా వరం ఇప్పిస్తుంది. మన్మధుడిని కాముడు అని అంటారు. అయితే మన్మధుడు తిరిగి బ్రతికిన ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆ రోజును కాముని పున్నమి అని అంటారు. ఈరోజు స్త్రీలు మరియు పురుషులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకుంటారు. మరి మరో కథ ప్రకారం ఆ రోజున హోలిక అనే రాక్షసి చనిపోవడంతో హోలీ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు కదా. మరి ఆ స్టోరీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. కింద ఉన్న ప్లే బటన్పై క్లిక్ చేసి వెంటనే చూసేయండి. అండ్ అందరికీ హ్యాపీ హోలీ.